చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. రైట్ తిరిగితే అక్కడ గుడి ఉంటుంది, దాని పక్కనే. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధుమూర్తి గారు మీకోసం వస్తున్నాం. సార్ సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏవిఎం రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నా. అది కొత్త న్యూస్ ఏముంది సార్? మీ భార్య స్టేట్మెంట్ కి మీరు ఏం బదులు చెప్తారు? ఆవిడే విడాకులు ఇస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారే. సరే అలాగే అనుకోండి, రెండు ఒకటేగా. అలా వదిలేస్తే ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి సార్, న్యూస్ వేయడానికి వీలుగా. ముందు విడాకులు కానివ్వండి. సార్ మీతో కూడా వచ్చారే ఆ అమ్మాయి ఎవరు? చెప్తా. ఆ అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకుంటారని బయట చెప్పుకుంటున్నారు, కరెక్టా సార్? పాపులర్ అయితే ప్రాబ్లమ్సే సార్. పేరు జ్యోతి కదా? ఎస్. ఆయన చెప్తున్నారు, రాసుకోండి రాసుకోండి. చూసావమ్మా, పబ్లిక్ గా పేపర్ న్యూస్ ఇచ్చారు, దీన్ని పెళ్లి చేసుకుంటానని. ఓహో, ఛాలెంజ్ చేస్తున్నాడా? ఛాలెంజ్? వాడు వనరాన్ని పెళ్లి చేసుకునే ముందే నేను నీకు వేరే పెళ్లి చేస్తాను. పత్రిక గౌరీ చెప్పదు, నేను చెప్తాను, రాసుకో. ఇదిగో, వాడు మాత్రం ఇంకో పెళ్ళాన్ని వెతుక్కోగలడా? నా బిడ్డకి ఇంకో మొగుడిని వెతికి తేగలను నేను. ఏమిటయ్యా, కొనే పారేస్తాను. ఇది వేసుకో పత్రికలో ముందు పేజీలో. గుడ్ మార్నింగ్ మేడం. వారి డ్రెస్సులన్నీ నన్ను తీసుకొచ్చేయమన్నారు. గోరంత విషయాన్ని పంతాలకి పోయి కొండంత చేసుకున్నారు. ఇద్దరి గురించి చెప్తున్నాను మేడం. మీకు సలహా ఇవ్వడానికి నా స్టేటస్ చాలదు. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి. జరిగిందంతా మర్చిపోదాం అని మీ చేత్తోనే రాసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అవునమ్మా, మీరే ఆలోచించుకోండి. ఎందుకు అనవసరంగా భర్త మీద పంతాలు, పట్టుదల, క్రోధం, విరోధం? అవును మేడం, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ రోజు చస్తే రేపు పాలు, అంతే కదండి? అదా సంగతి. ఏమన్నారు సార్? ఈవేళ చస్తే రేపు పాలు. నీ జిమ్మడా గుంట నక్క, నిన్ను పొయ్యిలో పెట్ట పోకిరి రాస్కెల్. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టావో నీ కాలు విత్తి పొయ్యిలో పెడతాను. వీరి న్యూ సాలిడర్ హీరో, గ్రేట్ క్రికెట్ ఛాంపియన్ గురు. నేనే న్యూ సాలిడర్ హీరో. ప్రతిరోజు నా కాలక్షేపం టీవీతోనే. అపురూపమైన కాంతి, అమూల్యమైన ధ్వని. నా మనసులో సాలిడర్ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎస్, ఐ లవ్ మై సాలిడర్. అమ్మా, ఏం గౌరీ, నేనో మాట చెప్పనా? ముందు నేనో మాట చెప్పాలనుకుంటున్నాను. సరే, నువ్వే చెప్పు. ఒక లక్షాధికారి ఉన్నాడు, అతన్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎవరు? న్యూ సాలిడర్ హీరో గురు. అర్థమయ్యేటట్లు చెప్పు. గురువును నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ లక్షాధికారి కోటీశ్వరుడు అవుతాడు.
మధుమూర్త గిదుమూర్త వాడికి అదే శాస్తి. అమ్మా, నా జుట్టు కత్తిరించిన వాళ్ళు నా తలే నరకాలని చూస్తున్నారమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? కోటీశ్వరరావు కూతురు కోరి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళింటి పని మనిషి కూతుర్ని ఏ ఫూలైనా పెళ్లి చేసుకుంటాడా? నా అంశం. పాఠకుడి పేరు కంటే నా పాపులారిటీ గొప్పను ప్రూవ్ చేసే ఘట్టం ఇది. గౌరీ నాగుపుట్లో చిక్కే అవకాశాన్ని వదులుతానా నేను? వదులుతానా అని సార్ సార్, ఎవరయ్యా? మధుమూర్తి గారు ఉన్నారా? మధులేడు గిదులేడు. ఏమిటి విషయం? ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోసం వచ్చాను. నువ్వెవరు? దాని మొగుణ్ణి. ఓరిని సస్తదియ్యా. గౌరీ మధుమూర్తికి ఎందుకు విడాకులు ఇవ్వాలి, ఇంకొక పెళ్లి తనెందుకు చేసుకోవాలి, వీటన్నిటికీ కారణాలు మీకు తెలియాలి. మీరు ఆ న్యూస్ పత్రికల్లో వెయ్యాలి. అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలిపించారు. పెద్ద మనుషులాంటి ఆ మధుమూర్తి చిలక పిట్ట లాంటి నా పిల్లను వదిలేసి జ్యోతి అనే మంకీ లాంటి మంకీ అంటే కోతి, ఒక కోతిని పట్టుకున్నాడు. కోతి అని బ్రాకెట్ లో వేసుకుంటాం. ఆ కోతి ఎవరు, ఎటువంటిది, అది మీకు తెలియాలి. ఆ కోతి లాంటి జ్యోతి ఒక నీతి లేనిది, నైట్ క్లబ్లో ఆడేది, 4 సార్లు జైలుకు కూడా వెళ్ళింది. దాన్ని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడయ్యా మధుమూర్తి. ఇంటి గౌరవం అంతా గంగపాలైపోయింది. హూ ఇస్ గంగపాల్? పరువు పోయిందని అర్థం. ఓహో, అందుకే బాబు డైవర్సు, మ్యారేజ్. ఇప్పుడు తెలిసిందా? అసలు రోషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా చెప్పండి? పత్రికల వాళ్ళు కదా, న్యాయం చెప్పండి. పక్కనే ఉన్నారుగా, ఈయన అడగండి. ఈయనెవరు? ఈయనేనండి ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు. అయితే మ్యారేజ్ అయిందనమాట. ఓహో. సార్, ఈవిడ చెప్పిందంతా నిజమేనా? కాదు, ఆవిడ చెప్పే అబద్ధాలకి నన్ను తోడుగా ఉండమన్నా. చాలా డబ్బిస్తామన్నా. నాకు లేక అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈవిడ చెప్పిందంతా అబద్ధం. నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఏమిటండి ఇది ఇలా తుస్మనిపించారు? ఓరిని దుంప తెగ కొంప ముంచేవు కదరా. ఊరిని దుంప తెగ కొంప ముంచావు కదరా అని చెప్పారా మీరు? పత్రికలో రాయిట్సా? రాసుకోండియా. ఊరిని దుంప తెగ. హాయ్, నిన్నే మీట్ అవ్వాలనుకున్నాను. గౌర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. పత్రికల్లో న్యూస్ చూశాను. నీ ఉద్దేశం ఏమిటి? గ్రీన్ సిగ్నల్ పడించాడు. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకుంటాను. బాబాయ్. నీకు లైన్ క్లియర్ రా. లల్లి డార్లింగ్, నా వైలిన్ తీసుకురా. అయ్యో రండి రండి. ఎరా మూర్తి, విడాకులు తీసుకున్నాను విన్నాను. అవును, కోర్టులో తీర్పిచ్చారు. అంతా అయిపోయింది. విడాకులకి తీర్పిచ్చేశారా? అర్థం లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య పొత్తు లేదంటే విడాకులు ఒక్కటే దారి. ఇందులో పోయి సెంటిమెంట్స్ ఏమీ చూడకూడదు. సెంటిమెంట్స్, ప్రేమ బంధాలు లేవంటే సొసైటీ చెడిపోతుంది. వివాహం ఎంత పవిత్రమైందో తెలుసు కనుకే చెప్తున్నాను. వివాహం అంటే అది దేవుడు కాదు, ఒక తతంగం అంతే. ఇది మన సౌకర్యం కోసమే ఉంది. మరి ఇంకెందుకురా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడం? మన సౌకర్యాలకు అనుకూలం కాకపోతే రాజ్యాంగ చట్టాలే మారుస్తున్నాం కదా. ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. 3 పెళ్ళాలంటే. వీడు మాత్రమే అడ్జస్ట్ కావాలంటే అది న్యాయమేనా? భర్త మీద భార్య కూడా ప్రేమ ఉండాలి కదా. రే పిచ్చడా, ఆవిడికి నీ మీద హద్దు మీద ప్రేమ ఉన్నందుకే కదరా ప్రాబ్లం వచ్చింది. సరే, అందుకని
మొగుడిని కాల్చుకుని తింటూనే ఉంటే ఇంటర్వెల్లే లేకుండా భార్యకి మానసం ఉండడం తప్పని చట్టంలో ఉందా? నువ్వు తొందరపడి విడాకులు గొప్పవాడివే తప్పు. ముందు ఆవిడ కేసు వేయడమే తప్పు. ఇంత తొందరగా జడ్జి తీర్పు ఇవ్వడమే తప్పు. చట్టాలన్నీ ఇప్పుడు విడాకులకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ కాలం పిల్లల స్పీడ్కి న్యాయస్థానం విడాకుల తీర్పు ఇవ్వచ్చురా, కానీ దేవుడు అంత త్వరగా విడాకుల తీర్పు ఇవ్వడరా. ఇట్ టేక్స్ టైం. తొందరపడి ఆవేశంలో తీసుకున్న విడాకులు రా ఇవి. నేను ఒప్పుకోలేనంతే. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అరే చా ఉరగవయ్యా, కంటెంప్ట్ ఆఫ్ గాడ్ ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎక్కువ. చేయి దాటిపోయిందిరా. గౌరీ ఆ క్రికెటర్ గురువుని పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే 24వ తేదీ. ధనగర్వం ధనవంతులు చేసే కుట్ర నేను ప్రేమించిన గురువును నా నుంచి విడదీసి ఈ రోజు జరగబోయే గౌరీ గురువుల కళ్యాణాన్ని నేను శాశ్వతంగా ఆపలేను. కానీ ఈ రోజు జరగకుండా ఆపగలను. అదే చేశారు. నన్ను మోసం చేసిన గురు పొగనెక్కిన ఈ ధనవంతులు మనస్సాక్షికి బదులు చెప్పి తీరాలి. యమునా, మేడం గౌరీ పిచ్చిదాన్ని కార్ డ్రైవ్ చేస్తూ కొనుపక్కన వెళ్తుందమ్మా. మన రెడ్ రోడ్ కార్లు. ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడ కనిపించడం లేదది. పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చాను. ఏం పోగొట్టుకున్నావు? ఇక్కడ ఎక్కడ పోగొట్టుకున్నాను. కాలేకు మన కారా ఇది? నువ్వు డ్రైవ్ చేసుకొచ్చి నీ కారేనమ్మా. దీన్ని వదులుకుంటారని నేను పోగొట్టుకున్న దొరుకుతుంది. గౌరీ, అసలు నువ్వేం పోగొట్టుకున్నావు? చూడేం చేస్తాను. ఇప్పుడైనా నేను పోగొట్టుకుని దొరుకుతుందో చూద్దాం. ఏదైనా సరే డబ్బుతో కొంటానన్నావే, ఇప్పుడు నేను పోగొట్టుకుని కొని వచ్చేద్దాం. అయ్యో అయ్యో, అసలు పోగొట్టుకునేది ఏంటమ్మా? నీకు అర్థం కాదు. మేడం, గౌరీ తాళిబొట్టు మంచం మీద దొరికింది. పోగొట్టుకున్నాను వెచ్చిందే దేన్నేనా? కాదు మేడం, మరి పోగొట్టుకున్నానని చెప్పిందే అదేమిటో చెప్పు. గౌరీ తన జీవితాన్నే పోగొట్టుకుంది, మనశ్శాంతిని పోగొట్టుకుంది, తననే పోగొట్టుకుంది. అదే దాని అర్థం. డాక్టర్ని పిలిపించండి. అల్లుడు గారు. ఎవరు మీ అల్లుడు? ఆ బంధాలన్నీ తెగిపోయాయి. ఎందుకు వచ్చారా? మీ దగ్గర క్షమాపణ కోవడానికి వచ్చాను.
నేను చేసిన పాపానికి శిక్ష నా బిడ్డకిచ్చాడా దేవుడు. గౌరికి ఏమైంది? హాస్పిటల్లో చేర్చారు, మెంటల్ హాస్పిటల్లో. జ్యోతిని మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఆశపడుతుంది. మీరొక్కసారి గౌరిని చూడండి. నేను ఇంకేమీ కోరడం లేదు. నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టండి. ఈ రోజు ఏమిటో తెలుసండి? జూన్ 1వ తేదీ, మన పెళ్లి రోజు. తీసుకోండి స్వీట్. నువ్వు తీసుకో. ఈ రోజు మా వెడ్డింగ్ డే. వివాహానికి అర్థం ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మధు, ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ నాకు ఒంట్లో బాగలేదని అంటున్నారు. నేను నీ పేరేంటో అడగలేదు. అదరాని మాటలు ఎన్నో అన్నాను. క్షమించే. అవును, నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి చక్కని పేరు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాకు అసూయ వచ్చేది. అదంటే ఇప్పుడు లేదే. ఏ మధు, అసూయ అన్నదే లేని గౌరీ వట్టి బొమ్మ కదూ, చైతన్యం లేని జడం. అందుకే అందుకే నా ఆరోగ్యం బాగలేదంటున్నారు. జ్యోతి, వెంటనే బిడ్డను కను. వాయిదా వేయకూడదు. అప్పుడే భర్తకు మనసులో చాపల్యం రాదు. మీకు ఆడపిల్ల కాని పుడితే నా పేరు పెట్టుకుంటారా ప్లీజ్? అప్పుడే మీరు నన్ను క్షమించినట్టు అర్థం. జ్యోతి, నేను ఒకే ఒకసారి నా మధుని కిస్ చేయాలి. అందుకు నాకు హక్కు ఉంది. ఇది చాలు నాకు, ఇది చాలు. నా దృష్టిలో నా కథ అంతా పూర్తయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూశాను నేను. ఇప్పుడు చూడు, నేను వేరే లోకంలో జీవిస్తున్నాను. ఆకులు, చెట్లు, కొమ్మల మధ్య పిచ్చివాళ్ళు లేని చోట. ఇప్పుడు నేను ఎవరినైనా సరే ప్రేమించవచ్చు. ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. చూడమ్మా, డాక్టర్ పిలుస్తున్నారు, రండి. ఇంజక్షన్ చేస్తారు. ఒక్క నిమిషం. ఈ స్థితిలోనే ఆవిడకి మీ సహాయం కావాలి. ఇప్పుడే ఆవిడకి మీ తోడు కావాలి. మీరు పక్కనే ఉండాలి. అది మీరు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఆవిడ ఇంకే తప్పు చేయలేదండి. ఈ చైన్ ఆవిడ మెళ్ళ వేయండి. మీ పెళ్లి రోజుకి బహుమతి.
ఎప్పటికీ ఇది మీ పెళ్లి రోజుగానే ఉండాలి. ఫెర్నాండెస్ దంపతుల్లాగా మీరు కూడా అనుకూలంగా ఉంటూ 50వ పెళ్లి రోజు చేసుకోవాలి. వెయ్యండి. ఏమిటిది? సగం డాలరే ఉంది. మరో సగమా? ఇదిగో. ఆ